తర్వాత ఈ వీడియోలో కనుక తీసుకుంటే కనుక మనము ముందరి కాల ఎముకల తర్వాత వెనుక కాల ఎముకల్లో కనుక తీసుకుంటే ఒక్కొక్క ఎముక పై నుంచి క్రింద కనుక చదువుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా మొదటి బోన్ కనుక తీసుకుంటే దాన్ని ఆస్ కాక్సీ అని చెప్పేసి అంటాం. లేదంటే దీన్ని పెల్విక్ బోన్ అని చెప్పేసి అంటాం. ఈ పెల్విక్ బోన్ ఏంటంటే 3 రకాలైనటువంటి ఫ్లాట్ బోన్స్తో కలిసి ఏర్పడుతుంది. వాటి పేర్లు ఏం పేరంటే ఇలియం, ఇష్కియం మరియు ప్యూబిస్ అని చెప్పేసి అంటాం. ఇలియం, ఇష్కియం, ప్యూబిస్ అని ఈ 3 రకాల ఫ్లాట్ బోన్స్ కలిపి ఈ ఆస్ కాక్సే లేదా పెల్విక్ బోన్ అనేది ఏర్పరుస్తుంది. దీని తెలుగులో తుంటి ఎముక అని చెప్పేసి కూడా పిలుస్తారు అన్నమాట. తుంటి ఎముక అని చెప్పేసి కూడా అంటాం. సో దాంట్లో కనుక ఒక్కొక్క దాని కనుక తీసుకుంటే కొంచెం డీప్గా కాకుండా మీకు ఇంపార్టెంట్ బిట్లు కనుక తీసుకుంటే దీంట్లో ఈ ఇలియం అనేది దాని కనుక తీసుకుంటే కనుక ఈ 3 ఏంటంటే 3 సపరేట్ బోన్స్గా చెప్పినప్పటికీ కూడా ఇవేం సపరేట్గా ఏమి ఉండవు, 3 కూడా కలిసిపోయి ఉంటాయని పైన గుర్తుపెట్టుకోండి. సో దాంట్లో మనకు ఇలియం కనుక తీసుకుంటే లార్జెస్ట్గా తీసుకోవచ్చు. ఇది ఒక ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి ట్రయాంగిల్ షేప్లో త్రిభుజాకారంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ గ్లూటియల్ లైన్ అనేటువంటి ఒక నిర్మాణం ఉంటుంది, అదొక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇది కొటైలాయిడ్ బార్డర్ని ఏర్పరిచే అవకాశం ఉంటుంది. సో ఇది ఇలియంకి సంబంధించి. దీంట్లో మనకు లార్జెస్ట్ అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్, తర్వాత ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ కొటైలాయిడ్ బార్డర్ గురించి నేను మళ్ళీ దాని గురించి చెప్పేటప్పుడు చెప్తాను దాని గురించి. తర్వాత రెండవ ఎముక కనుక తీసుకుంటే దీన్ని ఇష్కియం అని చెప్పేసి అంటాం. ఇది ఇలియంతో పోలిస్తే కొద్ది చిన్నదిగా ఉంటుంది, అంటే స్మాలర్ దెన్ ఇలియంగా ఉంటుంది అని పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏ రకంగా ఉందంటే క్వాడ్రిలేటరల్ షేప్లో ఉంటుంది అని చెప్పేసి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఆబ్డురేటర్ ఫొరామెన్ అనేటువంటి దాని యొక్క రంధ్రానికి సంబంధించి యాంటీరియర్ బార్డర్ని ఏర్పరుస్తుందని పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది టోటల్గా ఇలియం మరియు ఇష్కియం కనుక సంబంధించి తీసుకుంటే కనుక. ఆ తర్వాత మూడవ బోన్ కనుక తీసుకుంటే దీన్ని ప్యూబిస్ అని చెప్పేసి అంటాం. ఈ ప్యూబిస్ అనేటువంటిది తీసుకుంటే కనుక రిలేటివ్గా ఇలియం మరియు ఇష్కియంతో పోలిసి ఇది స్మాలెస్ట్ బోన్గా చెప్పొచ్చు. తర్వాత ఇది ఈ 2 ఎముకలు కలిసి, అంటే ఎడమ వైపు ఒకటి ఉంటుంది, కుడివైపు ఒక ప్యూబిస్ ఉంటుంది, కాబట్టి ఈ 2 ఎముకలు కలిసి మనకి ఎట్లా అంటే ఒక కలిసిపోయినట్టు కనపడతాయి. ఆ కలిసిపోయిన ప్రాంతాన్ని కనుక గమనిస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బోన్ తీసుకుంటే, సో ఎడమ వైపు ఒకటి తీసుకుంటే ఈ 2 కలిసే చోట ఎట్లా ఉంటుందంటే మనకు కలిసిపోయినట్టు నీటికి ఇట్లా జిగ్జాగ్ లాగా చిన్న లైన్ లాగా కనపడుతుందని ప్యూబిక్ సింఫైసిస్ అని చెప్పేసి అంటాం. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ప్యూబిక్ సింఫైసిస్ని ఏర్పరిచేటువంటి బోన్లు ఏంటంటే ప్యూబిస్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ప్యూబిక్ సింఫైసిస్ వల్ల 2 బోన్లు కలిసిపోయి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక చిన్న పలక లాంటి నిర్మాణం, ఫ్లోర్ లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. అది ఏమవుతుందంటే పెల్విక్ క్యావిటీ యొక్క ఫ్లోర్ని ఏర్పరుస్తుంది అని పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పెల్విక్ క్యావిటీలో మనకి ఏమవుతుంది, ఫ్లోర్ దగ్గర ఏముంటుందంటే యూరినరీ బ్లాడర్ అనేటువంటిది దాని మీద ఉంటుంది అనమాట. ఓకేనా. యూరినరీ బ్లాడర్ రెస్ట్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇది ప్యూబిక్ బోన్ కనుక తీసుకుంటే దాని యొక్క పోస్టీరియర్ పార్ట్ వెనక భాగం కనుక తీసుకుంటే మనకు అబ్డురేటర్ ఫొరామెన్లో ఒక భాగంగా ఉంటుంది, యాంటీరియర్ బార్డర్ని ఏర్పరుస్తుంది అని చెప్పేసి అంటాడు. సో ఇది టోటల్గా మీకు ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ని బోన్స్ ఉంటాయి, ఎలాంటి బోన్స్ ఉంటాయి, ఏది పెద్దది ఏది చిన్నదని అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా దీంట్లో ప్యూబిస్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఉంటాయి. ఒకటి స్మాలెస్ట్ బోన్ అనేటువంటిది, ఒకటి ఫ్లోర్ ఆఫ్ ది పెల్విక్ క్యావిటీని ఏర్పరుస్తుంది అనే పాయింట్ ఒకటి, తర్వాత ప్యూబిక్ సింఫైసిస్ అని చెప్పేసి ఒక భాగాన్ని ఏర్పరుస్తుంది అంటాం. తర్వాత దీంట్లో వచ్చి ఇంకా ఇంపార్టెంట్ బిట్లు కనుక తీసుకున్నాం అనుకోండి, ఒకటి అసిటాబ్యులం అనే ఒక పదం ఉంటుంది, దీన్ని కొటైలాయిడ్ క్యావిటీ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. ఎలాగైతే మనకు ముందరికాల ఎముకల్లో చదువుకునేటప్పుడు ఈ స్కాపులా యొక్క క్రింది బార్డరు గ్లీనాయిడ్ క్యావిటీ అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఏర్పరుస్తుందని చెప్పేసి అన్నాం. ఆ గ్లీనాయిడ్ క్యావిటీ దేనికోసం ఉపయోగపడుతుందన్నా మనము దాని క్రింద ఉన్నటువంటి దండ ఎముక లేదా హ్యూమరస్ అనేటువంటి యొక్క తల పోయి ఆ గ్లీనాయిడ్ క్యావిటీలో పోయి ఇట్లా అత్తుకుంటుందని చెప్పేసి అన్నాం. ఓకేనా. అలాగే ఈ అసిటాబిలం అనేటువంటి ఒక చిన్న గుంత లాంటి నిర్మాణం ఈ టోటల్ ఈ పెల్విక్ బోన్లో కనుక తీసుకుంటే ఇట్లా సైడ్కి లాటరల్ సైడ్ అంటే బయటి వైపుగా క్రింది వైపుగా ఉంటుందని పాయింట్ గుర్తుంది. వెంట్రో లాటరల్ సైడ్ అని చెప్పేసి అంటాడు. ఏమంటాడు దీన్ని? వెంట్రో లాటరల్ సైడ్ అని చెప్పేసి అంటాడు. వెంట్రో అంటే అర్థమైంది క్రింది వైపు, పొట్ట వైపు అని. లాటరల్ అంటే బయటి వైపు అని. సో కింది వైపు బయటి వైపు ఉంటుంది, చిన్న గుంత లాంటి నిర్మాణము. దీన్ని కొటైలాయిడ్ క్యావిటీ లేదా దీన్ని ఇంకో పేరు అసిటాబ్యులం అని చెప్పేసి అంటాం. దేనికోసం ఉపయోగపడుతుంది అంటే ఇది ఫీమర్ యొక్క తల పోయి దాంట్లో పోయి అమర్చబడి ఉంటుంది అనమాట. ఓకేనా. ఫీమర్ యొక్క తల పోయి ఫీమర్ యొక్క హెడ్ దానికి తర్వాత పోయి అతుక్కొని ఉంటుంది. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ బిట్ కనుక తీసుకుంటే దీంట్లో ఈ బోన్కి సంబంధించి ఆబ్డురేటర్ ఫొరామెన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో మీకు టోటల్గా ఈ బోన్ కనుక తీసుకుంటే కనుక మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది బాగా పెద్దగా. సో దీన్ని ఆబ్డురేటర్ ఫొరామెన్ అంటాం. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అతిపెద్ద రంధ్రం ఏంటిది ఎముకల్లో కనుక తీసుకుంటే ఆబ్డురేటర్ ఫొరామెన్ అని చెప్పేసి అంటాం. సో ఇది రకరకాలైనటువంటి భాగాలు ప్రయాణం చేయడానికి దానికి ఉన్న రకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రయాణం చేయడానికి అనుగుణంగా ఉంటుందనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి సంబంధించి డిఫరెన్స్ కనుక తీసుకుంటే డాగ్స్లో అంటే వివిధ జాతుల్లో కనుక తీసుకుంటే ఈ 3 బోన్లో ఇష్కియం కనుక తీసుకుంటే డాగ్స్లో
ట్విస్ట్ అయ్యి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ట్విస్ట్ అయ్యి ఉంటుందనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత అసిటాబులం, కుక్కల్లో కనుక ఇదే అసిటాబులం కనుక తీసుకుంటే, దీన్ని కొటైలాయిడ్ క్యావిటీ కనుక తీసుకుంటే ఏదైతే ఫీమర్ పోయి ఎత్తుకుంటుందో ఆ పాగాన్ని కనుక తీసుకున్నాం అనుకోండి, కొంచెం డీప్గా గుంత అనేటువంటిది లోతు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది టోటల్గా మనకు ఈ పెల్విక్ బోను లేదా ఆస్కాక్సే లేదా తుంటి ఎముక అని చెప్పేసి అంటాం, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్లుగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముందరి కాళ్ళలో కనుక తీసుకుంటే రెండవ ఎముకని తీసుకుంటే మనము దాన్నే ఫీమర్ లేదా తొడ ఎముక అని చెప్పేసి పేరుతో పిలుస్తాము. సో దీంట్లో మనకి దీన్ని యాజ్ యూజువల్ మనము బోన్స్ గురించి చదువుకున్నప్పుడు మీకు మళ్ళీ రిపీట్ చెప్పడం ఏంటిదంటే రైట్. సో తర్వాత వెనుక కాళ్ళలోని ఎముకల్లో కనుక తీసుకుంటే రెండవ ఎముక కనుక తీసుకుంటే ఫీమర్ లేదా దీన్ని మనం తొడ ఎముక అని పేరుతో పిలుస్తాము. సో యాజ్ యూజువల్ మీకు ఎముకల గురించి చదువుకునేటప్పుడు మీకు ఒక ఎముక గురించి చదివేటప్పుడు మళ్ళీ రిపీటెడ్ చెప్పడం ఎందుకు ఉద్దేశం ఏంటంటే మ్యాక్సిమం బిట్స్ అక్కడే పడే అవకాశం ఉంటుంది. ఏమనుకోవచ్చు దాంట్లో అంటే ఎటువంటి ఎముక, లాంగ్ బోన్ అని చెప్పేసి అన్నాం, పొడవు ఎముకలు అని చెప్పేసి అన్నాం, ఏ స్కెలిటన్లో భాగంగా ఉంటుంది, అపెండిక్యులర్ స్కెలిటన్లో భాగం ఉంటుంది. సో లాంగ్ బోన్ కాబట్టి షాఫ్ట్ ఉంటుంది. అలాగే పైన క్రింద కనుక తీసుకుంటే ఎపిఫైసిస్ రెండు ఉంటాయి, వాటిని ప్రాక్సిమల్ ఎపిఫైస్ అని, క్రింద ఉన్నటువంటి డిజిటల్ ఎపిఫైస్ అని చెప్పేసి అంటాం. సో మన ప్రాక్సిమల్లో ఏమైనా నిర్మాణాలు ఉన్నాయా అవి మనకి ఇంపార్టెంట్ బిట్లు, డిజిటల్ ఎండ్లో ఏమైనా నిర్మాణాలు ఉన్నాయా అవి మనకి ఇంపార్టెంట్ బిట్లు అవుతాయి అన్నమాట. అలాగే ఈ ప్రాక్సిమల్ ఎండ్లో కనుక తీసుకుంటే మనకు హెడ్ ఒకటి ఉంటుంది, తల అని చెప్పేసి అంటాము. తర్వాత ట్రొకాంటర్లు అని చెప్పేసి ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయంటే మనకు మేజర్ ట్రొకాంటర్ ఒకటి, మైనర్ ట్రొకాంటర్ అని చెప్పేసి అంటాం. ఈ రెండు ట్రొకాంటర్లను విడదీస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ రెండు ట్రొకాంటర్లు కనుక తీసుకుంటే మధ్యలో చిన్న కాలువ లాంటి నిర్మాణం గ్రూవ్ అని చెప్పేసి అంటాం. సో కాబట్టి ట్రొకాంటర్లను వేరు చేస్తూ ఉన్నటువంటి గ్రూవ్ కాబట్టి దీన్ని గుంతలాంటి నిర్మాణం కాబట్టి దీన్ని ఏమంటే ట్రొకాంటరిక్ ఫోజా అని చెప్పి చిన్న గుంతలాంటి నిర్మాణం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత మన సూప్రా కాండైలాయిడ్ క్రెస్ట్ అని చెప్పేసి ఉంటుంది, ఒక క్రెస్ట్ కనిపిస్తుంది. ఈ క్రెస్ట్లు కావచ్చు, ఫోజాలు కావచ్చు, మళ్ళీ రిపీట్గా చెప్పడం ఏంటంటే క్రెస్ట్ కావచ్చు, ఫోజా కావచ్చు, గరుకుగా ఉండేటువంటి ప్రదేశం కావచ్చు, స్మూత్గా ఉండేటువంటి ప్రదేశం కావచ్చు, ఇవన్నీ కూడా దేనికోసం ఉపయోగపడతాయి అంటే రకరకాల కండరాలు లేదా మజిల్స్ అతుకోవడానికి ఉపయోగపడతాయని పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ప్రాక్సిమల్ ఎండ్లో కనుక తీసుకుంటే హెడ్ ఒకటి, ట్రొకాంటర్లు ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ హెడ్కి సంబంధించి కనుక తీసుకుంటే పైన చిన్నటి గుంతలాంటి నిర్మాణం ఒకటి ఉంటుంది, దాన్ని ఫోవియా క్యాపిటిస్ అని చెప్పేసి అంటాం. ఇది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే ఈ హిప్ జాయింట్ అంటాం కదా, తుంటి కీలు అని చెప్పేసి అంటాం. ఈ తుంటి కీలు లేదా హిప్ జాయింట్కి సంబంధించినటువంటి రౌండ్ లిగమెంట్ ఉంటుంది, ఆ రౌండ్ లిగమెంట్ అతుకోవడానికి ఈ ఫోవియా క్యాపిటిస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. తర్వాత ఈ హెడ్ ఏం చేస్తుందంటే దీని పైన ఉన్నటువంటి బోన్ ఏమని చెప్పి మనము తుంటి ఎముక లేదా పెల్విక్ బోన్ అని చెప్పేసి అన్నాం. ఆ పెల్విక్ బోన్లో వెంట్రో లాటరల్ సైడ్ మనకు ఒక చిన్న ఏమంటాము, ఒక చిన్న గుంత లాంటి నిర్మాణం ఒకటి ఉంటుంది, ఒక గిన్నె లాంటి నిర్మాణం ఉంటుందని చెప్పేసి అన్నాం. సో దాంట్లో పోయి దాన్ని మనం ఎస్టాబిలము లేదా కొటైలాయిడ్ క్యావిటీ అని చెప్పేసి అన్నాం. దాంట్లో పోయి ఈ హెడ్ అమర్చబడి ఉంటుంది అనమాట. ఓకేనా. దీని తర్వాత క్రింది వైపు డిజిటల్ ఎండ్లో కనుక తీసుకున్నాం అనుకోండి, ట్రోక్లియా అనేటువంటి ఒక నిర్మాణం ఉంటుంది. సో కాండైల్స్ పైన ఉంటుంది కాబట్టి సూప్రా కాండైలాయిడ్ ట్రోక్లియా అని చెప్పేసి అంటాము. సో తర్వాత దీన్ని దేనికోసం ఉపయోగపడుతుందంటే పటెల్లా దాని మీద జారడానికి వెనుక మోకాలి చిప్ప అని చెప్పేసి అంటాం. ఆ మోకాలి చిప్ప జారడానికి అనుగుణంగా ఈ ట్రోక్లియా అనేటువంటి ఒక నిర్మాణం ఉంటుంది. ట్రోక్లియా అంటే ఏం లేదు మనకు ఇట్లా, ఇంకా సింపుల్గా చెప్తే కనుక ఈ ట్రోక్లియా అనేటువంటి నిర్మాణం ఎలా చెప్పొచ్చు అంటే మనకు పాతకాలంలో బావులు ఉండేటివి, నీళ్లు తోడేటువంటి బావులు ఉండేటివి గిలక అని చెప్పేసి అంటాం. సో ఆ గిలక పైన మనము తాడేసేసి ఈజీగా మనము నీళ్ళు అటువంటి బిందెలు కావచ్చు, లేదంటే కడవలు కావచ్చు, లేకుంటే బకెట్లు కావచ్చు, ఈజీగా మూవ్ అవ్వడానికి అనుగుణంగా మనము ఈ గిలకలను ఏర్పరుచుంటాం. అలాగే బోన్స్ మీద దాని క్రింద ఉన్నటువంటి ఎముక కావచ్చు, పైన ఉన్నటువంటి ఎముక కావచ్చు, ఈజీగా ఒక బోన్ మీద ఒక దానికి గ్లైడ్ అవ్వడానికి, జారడానికి అనుకూలంగా మనకు ఈ ట్రోక్లియా అనేటువంటి నిర్మాణాలు ఉపయోగపడతాయి. సో కాబట్టి ఈ దేనికోసం మనకు ఉపయోగపడుతుంది అంటే పట్టెల్లాతో అతుక్కొని మనకు ఆ మోకాలు చెప్ప దాని మీద పట్టెల్ అనేటువంటి ఈజీగా జారడానికి అనుకూలంగా ఈ ట్రోక్లియాని ఏర్పరిచి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇది టోటల్గా హిప్ జాయింట్ కనుక సంబంధించి ఫీమర్ లేదా తొడ ఎముక కనుక సంబంధించి కనుక ఇంపార్టెంట్ పాయింట్లు తీసుకుంటే. ఓకే, థ్యాంక్ యూ.